హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మిస్టర్ ఎంబీకే వ్లాగ్స్. టుడే స్పెషల్గా మనం చేసుకుందాం వెజిటబుల్ పన్నీర్ పిజ్జా దోశ. చలో, ఐఎమ్ గోయింగ్ టు మై కిచెన్. మన వెజ్ పిజ్జా కోసం ఇవన్నీ ఇప్పుడు మనం దోశ పిండి, క్యాప్సికమ్, పన్నీరు, మిక్స్డ్ వెజిటేబుల్స్, చిల్లీ, జంజీర్, ఆనియన్స్, టమాటా, కొంచెం నువ్వులు, ఈ టోటల్గా వెజిటేబుల్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని పిజ్జా దోశ చేసుకుని తినేద్దాం. లెట్స్ గో, కుమ్మేద్దాం. మనం పిండి బాగా తయారు చేసుకున్నాం. దోశ పిండి అన్నమాట ఇది. బాగా చక్కగా ఒక కప్పు మినపప్పు, అరకప్పు రైసు బాగా నానబెట్టుకుని గ్రైండ్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాం మనం పిండి. ఇది పిజ్జా దోశ వేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఓకే, కొంచెం ఆయిల్ అప్లై చేద్దాం. గట్టితోటి మనకు కావాల్సిన క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుందాం. దోశ వేసుకోవడానికి దోశ పిండి మనం బాగా పలుచగా ఇష్టపడుతుంది. అలాగా మనం ఊతప్పం వేసుకుంటాం కదా ఇంట్లోనూ, ఆ మందంలో ఉండాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఇలా వేసుకున్నాం కదా, కొంచెం మందంగా వేసుకోవాలన్నమాట. వేసుకున్నాం కదా, దీని మీద ఫస్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ లైట్గా ఆనియన్స్, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెడీ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్, అలాగే కొంచెం క్యాబేజీ, కొంచెం టమాటా, కొంచెం గార్లిక్ యాడ్ చేసుకున్నాం. అది ఆప్షనల్, యాడ్ చేసుకోవచ్చు, ఇప్పుడు బాగుంటుంది. అలాగే నైస్గా కట్ చేసుకున్న మిర్చి, అలాగే లైట్గా నువ్వులు, ఓకే యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీని మీద మనం లైట్గా కొంచెం టమాటా సాస్ అప్లై చేద్దాం. కొంచెం లైట్గా టమాటా సాస్, నెక్స్ట్ కొంచెం గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్. ఓకే, కొంచెం రెడ్ చిల్లీ సాస్, ఇప్పుడు గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేద్దాం. ఓకేనా? అలాగే లైట్గా కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేద్దాం. ఇప్పుడు లైట్గా మనకు తగినట్టుగా జస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ సాస్ అన్ని వేసుకున్నాం కదా, ఈ సాస్ అనేది కొంచెం లైట్గా మనం మెల్ట్ చేసుకుని మన దోశకు అలా పట్టిద్దాం. ఇలా పట్టించాం కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ పీసెస్, ఈ పన్నీర్ పీసెస్ అనేది లైట్గా యాడ్ చేసుకుందాం. ఓకే, పన్నీర్ యాడ్ చేసుకున్నాం కదా లైట్గా మనం. ఇప్పుడు మనం క్యాప్సికమ్ రెడీగా పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఈ 3 క్యాప్సికమ్ కూడా మనం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు తీసుకోండి.
ఇప్పుడు ఇవి యాడ్ చేసుకోండి. కొంచెం బటర్ యాడ్ చేద్దాం. ఓకే, కొద్దిగా బటర్ యాడ్ చేద్దాం. బటర్ యాడ్ చేద్దాం కదా. ఇప్పుడు చీజ్ తీసుకుందాం. పిజ్జా అంటేనే చీజ్, చీజ్ అంటేనే పిజ్జా. ఇప్పుడు మనం చీజ్ యాడ్ చేసాం కదా. ఇప్పుడు చీజ్ యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మనం ఎయిర్ లాక్ చేయాలన్నమాట. అంటే మూత పెట్టుకోవాలన్నమాట. ఇలా మూత పెట్టుకోవాలంటే ఒక్క 5 minutes అలా ఉంచుకున్నాం అనుకో, పిజ్జా అనేది ఇన్సైడ్ నుంచి బాగా కుక్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఓకే, స్టవ్ అలా సిమ్లో పెట్టుకుని ఒక 5 minutes కుక్ అవ్వనిద్దాం. 5 minutes తర్వాత మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఓకే, ఎంతవరకు వచ్చిందో చూద్దామా? వావ్, ఆల్మోస్ట్ పిజ్జా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని లైట్గా మనం స్పెషల్ జలిపిన ఉందిగా, జలిపిన యాడ్ చేసుకుందాం. మరొకసారి లైట్గా మనం చీజ్ అనేది యాడ్ చేసుకుందాం. మనం జలిపిన యాడ్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు మనం మూత పెట్టుకుని సిమ్లో అలా కుక్ అవనిస్తే ఒక్క నిమిషం, మరో నిమిషంలో మనం తినేయచ్చు. రెడీ అయిపోతుంది. చూద్దాము మన పిజ్జా ఎంతవరకు వచ్చిందో. ఆల్మోస్ట్ వస్తుంది వాటికి. మన పిజ్జా దోశ రెడీ. ఇక స్టవ్ ఆఫ్ చేద్దాం. ఓకే, మన పిజ్జా దోశ రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకుందామా? మన పిజ్జా దోశ రెడీ. ఎక్సలెంట్గా వచ్చింది పిజ్జా దోశ. ఇప్పుడు దాన్ని మనం ఎన్ని పీసులకు కట్ చేద్దాం? 4 పీసులకు కట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం పిజ్జా రెడీ చేసుకున్నాం. తినడానికి సిద్ధంగా ఉన్నాం. మనకు ఇష్టమైన కొంచెం అలాగా చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కదా, అలా యాడ్ చేసుకుని కొంచెం మైనస్ యాడ్ చేసుకుని అలాగే కొంచెం టమాటా సాస్ యాడ్ చేసుకుని దీని మీద అలా కొంచెం చిల్లీ సాస్ యాడ్ చేసుకుని ఇప్పుడు మనం పిజ్జా దోశ, పన్నీర్ పిజ్జా దోశ, చీజ్, పన్నీర్ పిజ్జా దోశ ఎక్సలెంట్గా వచ్చింది. ఇందులో మనం వేసిన సాసెస్ కానీ, ఈ పన్నీర్ పీసులు కానీ, ఈ జలిపిన పీసులు కానీ తింటుంటే చక్క తీతీగా పుల్లగా మార్పులెస్గా ఉన్నాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలనుకుంటే చాలా సింపుల్గా దోశ పిండితోటి నార్మల్గా జస్ట్ పన్నీరు, చీజు, బటరు వీటితోటి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇంట్లోను. ఓకే ఫ్రెండ్స్, ఓకే, మరొకసారి ఇంకొక పీస్ తిందాం. బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఐటెం మీకు నచ్చినట్టయితే మా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఇలాంటి పిజ్జాలు మరో 4 తినడానికి ప్లాన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.